రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు చెప్పాను అన్నా చెప్పే. మీరు నాగపూర్లు ఉన్నట్టు ఆర్మూర్లు ఉన్నదా రోడ్డు? రాకేష్ రెడ్డి గారు చెప్పండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్ ఫస్ట్ అండి. రాకేష్ అన్న, రాకేష్ రెడ్డి గారు నన్ను అడగనివ్వండి. అన్నా నమస్తే చెప్తా, అన్న బ్రహ్మాండంగా నమస్తే చెప్తాను, అన్న. బ్రహ్మాండంగా చెప్తాను. అన్న ఆర్మూర్లు ఉన్న రోడ్లు ఉన్న నాగపూర్లు ఉన్నాయి, సేమ్ ఉన్నాయా? ఒక్కసారి చెప్పు. నాగ్పూర్ కన్నా మంచిగా ఉండే ఆర్మూర్ చెప్పాను. ఎందుకు నన్ను అన్న నన్ను దండం అడగనిస్తారా? పెడతా, అబద్ధం ఆడకు. మోహన్ గారు రేపు నాగపూర్లో నన్ను నిన్ను మించి ఒక్కటి కొడతారు చెప్తున్నా. వాళ్ళు. హలో, నీకు దండం పెడతా, అట్లా అనకు, ఒకటి కొడతారు చెప్తున్నా. వాళ్ళు. ఎస్ రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. తెలంగాణ నుంచి ఇప్పుడే కాదు గత బడ్జెట్ లో కూడా ఒక నిమిషం ఉండేది. గత బడ్జెట్ లో కూడా నిరాశ మిగిలింది తెలంగాణకు. ఈసారి కూడా కరీంనగర్ కాజీపేట రైల్వే స్టేషన్ గురించి అడిగారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి అంశం లేదు. కాజీపేట రైల్వే కోచ్ గురించి లేదు. పాలమూరు రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులు కూడా నిధులు ఇవ్వలేదు. సో తరచుగా ఈ డిమాండ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా ఎందుకు సీతకన్ను వేస్తోంది తెలంగాణ పైన అనే ఒక ఆరోపణ వస్తుంది. ఏ ఆన్సర్ చేస్తారు? సీత కన్ను లేదు, పీత కన్ను లేదు. ఒకసారి ఫస్ట్ కళ్ళుండి కబోదిలాగా చెవులుండి చెవిటి వాళ్ళగా ప్రవర్తించకండి. ఈ రోజు భారతదేశ బడ్జెట్ ప్రపంచంలో ఏ దేశం ప్రవేశపెట్టలేదు. 65 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలండి ఐటీ. ఈ రోజు 50 కోట్ల ప్రజలకు ఒక సంతోనానండి. భారతదేశంలో 12,50,000 రూపాయలు ఎటువంటి పన్నులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మధ్య తరగతి భారతానికి మొత్తం ఈరోజు పండగ చేసుకుంటున్నారు. దీపావళి మర్చిపోయి ఈరోజు పండగ చేసుకుంటున్నారండి. ఈరోజు ఒక ఐఏఎంల ఐటీలకు 10,000 కోట్లు, 7,500 మెడికల్, 75,000 మెడికల్ సీట్లు. ఇక్కడ ఆరోగ్యం, వైద్య, విద్య, ఎగుమతులు కానీ మంచి ఇంపార్టెంట్ మెడిసిన్ మీద 36 రకాల మెడిసిన్స్ మీద ట్యాక్స్ తీసేశారండి, కస్టమ్ డ్యూటీ. ఈ దేశంలో దేని గురించి ఏం చేస్తారో సుమారు 5 లక్షల కోట్లు, సుమారు 5 లక్షల కోట్లు రక్షణ బడ్జెట్ అండి. ఈ రోజు మీరు దేశాన్ని ఇంత ఈ రకంగా ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు మీకు ఒక సంఖ్యలతో సహా చెప్తాను, నేను అంకెలతో సహా చెప్తాను. ఈ రోజు ఒక్కటి కాదు అండి, ఒక క్లీన్ టెక్ మిషన్ అనే సోలార్ ఈవీ బ్యాటరీ ప్రపంచంలో మొత్తం ఈవీ ఉంది. ఈరోజు ప్రపంచంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రపంచంలో ఈవీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలి. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ పెట్టినాం. ఈరోజు మీరు ఒక్కటి చూడండి, భారతదేశంలో ఉన్న మొత్తం కంప్లీట్ పేదవాళ్ళకు ఒక చిన్న లింకప్ ఇచ్చారు. ఇది గమనిస్తున్నారు లేరు కాంగ్రెస్ వాళ్ళు? ఎటువంటి రూపాయి గ్యారంటీ లేకుండా 30,000 పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్ క్రెడిట్ కార్డులు. మీకు ఏమైనా దీని గురించి తెలుసా? అడగండి, ఏ కాంగ్రెస్ తెలుసు? ఏ రూపాయి లేకుండా కాలేజ్ యూనియన్ లింకప్ అయి ఉంటే 30,000 రూపాయలు సంవత్సరం వరకు కూడా ఎటువంటి అవంతరాలు వచ్చిన కుటుంబాన్ని నిదానంగా తీసుకెళ్ళిపోవచ్చు, దేశంలో గౌరవంగా బతకచ్చు. 30,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీస్, ఎటువంటి పరిమితి లేకుండా భారతదేశంలో ఉన్న పేదల కోసం, పట్టణ పేదల కోసం 75,000 కొత్త మెడికల్ సీట్లు, 75,000. ఈ భారతదేశంలో ఇంకా రాను నీకు వైద్యం అనేది ఒక మామూలుగా సామాన్యుడు కూడా గుడిసెలకు కూడా అందుబాటు వెళ్తుందండి. అది మీ వర్షన్ అదే, ఓకే మీ వర్షన్ అదే. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతమంది ఎంపీలుండి ఏమీ సాధించలేకపోయారు అన్నారు. అటు కవిత అయితే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వచ్చింది 0 అని చెప్పేసి ఆవిడ ఒక ఈక్వేషన్ లో ఎంపీస్ ఒక ఈక్వేషన్ లో కొట్టిపడేశారు ఆమె. కానీ మీ పార్టీ నుంచి ఒకటే చెప్తున్నారు, అర్బన్ స్టేట్ గా ఉన్న తెలంగాణకు 10,000 కోట్ల పైచిలకు నిధులైతే రాబోతున్నాయి అంటున్నారు. వాటి గురించి ఏమైనా వివరణ ఇవ్వగలరా? మళ్ళీ వివరణ ఏందండి. ఇప్పుడు ఒక రకంగా దయచేసి మీరు గ్రామీణ అభివృద్ధి అంటే ఒక గ్రామము, అది బీహార్ గ్రామము, యూపీ గ్రామం కాదండి. ఏం చెప్పాలి? వీళ్ళు ఎక్కువ చదువుకొని అమెరికాలో చదువుకున్నారు వీళ్ళు, కేటీఆర్, కవిత గారు. అందుకోసం పరేషన్ అటు ఇటు మళ్ళీ నేనేమంటున్నాను, ఈరోజు గ్రామీణాభివృద్ధి అంటే ఎక్కడ గ్రామీణాభివృద్ధి? మధ్యప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, ఛత్తీస్గఢ్, భారతదేశం గ్రామీణ మొత్తం సుమారు 2,66,000 కోట్లు. ఈరోజు వ్యవసాయం అనుబంధ రకాలకు 1,71,000 కోట్లు. వ్యవసాయం అనుబంధం ఓన్లీ పంజాబ్ లేనా, తమిళనాడా? అది భారతదేశంకు, తెలంగాణకు కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా. ఆరోగ్య రంగం 98,311 కోట్లు. ఆరోగ్యం అంటే ఓన్లీ ఎవరు? సిద్దిపేట కథ అనుకుంటారా? ఇన్ని రోజులు పరిపాలించినప్పుడు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనుకున్నారా ఏంటి? ఇది భారతదేశం బడ్జెట్. ఇంకా కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? 3 రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ఇవ్వలేదు. మొత్తం భారతదేశాన్ని వెళ్తున్నాం మేము, 20 రాష్ట్రాలలో అధికారంలో. ఇంకా రాబోయేది ఆ 3 రాష్ట్రాలకి వెళ్ళిపోతే కాంగ్రెస్ విముక్త భారత్ అయిపోతుంది. ఐటీ టెలికాం రంగం 95,000 కోట్లు. ఐటీ టెలికాం ఢిల్లీలోనే పెడుతున్నామా?
ఇంధన రంగం అంటే 81,000 కోట్లు అంటే ఓన్లీ అక్కడనే పరిశోధనలు చేస్తామా? కాకినాడలో చేస్తాం, రాజమండ్రిలో చేస్తాం, నెల్లూరులో చేస్తాం, చెన్నైలో చేస్తాం, బొంబాయిలో చేస్తాం. పారిశ్రామిక వాణిజ్య రంగాలకు 65,000 కోట్లు. పారిశ్రామిక వాణిజ్యం అంటే ఆడ హైదరాబాద్ ఇండస్ట్రీ పెట్టినోడికి అప్లికేబుల్ అవుతుంది, వాడికి ఎక్కడైతే గుజరాత్లో పెట్టినోడికి అప్లికేబుల్ అవుతుంది. సామాజిక సంక్షేమం 60,000 కోట్లు. సంక్షేమ రంగం ఎక్కడ ఉంటుందండి? ఒకసారి దయచేసి ఇది విమర్శ చేసినట్లు కాకుండా ఇది ఒక్కరోజు ఈ రోజు మధ్య తరగతి మహాభారతం పేదవాళ్ళు కూడా మొత్తానికి ఈరోజు సంతోషంగా ఉన్నారు. అంటే ఒక సుమారు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి బడ్జెట్ వస్తుందని కలలు కూడా కనలేదు. ఎందరో మధ్య తరగతి ఎంప్లాయీస్ ఎన్నో సంవత్సరాల కళాలకు రైట్ అండి, మాట్లాడదాం. ట్యాక్స్ రిబేట్ రావాలి.